శర్వా గారు హాయ్. ట్రైలర్ చాలా బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే జూన్ 7th మీ సినిమా వస్తుంది, 27th కల్కి వస్తుంది. సో ధోని గారికి మీ సినిమాకి కల్కికి ఒక లింక్ ఉందని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది, తాలా ఫర్ ఏ రీజన్ అని చెప్పి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంటుంది? 7 అంటే ధోని గారి జెర్సీ నెంబర్ 7. అదే 7 అదే అన్న. మన మేలో 7 వర్డ్స్ ఉన్నాయి, మేము 7th రిలీజ్ అవుతున్నాం, తలాకి 7. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, సో కొన్ని సినిమాలు ఉన్నాయి మీరు ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు? ఆ సినిమాలకి ఒక అంటే ఏమీ తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ హాయ్ నాన్నతో కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్గా, సో దాని మీద మీ ఒపీనియన్? అవును అవును. ఆ సంబంధం ఉండదు అసలు. ఓకే, టోటలీ అసలు. కృతి గారు వేరే కృతి గారు మీరు ప్రీవియస్గా కస్టడీ అని ఒక మూవీ చేశారు. సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు. అండ్ మనమే వరకు రాలేదు, మీరు మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా, లేదంటే మీరే చూస్ చేసుకోలేదా? యాక్చువల్గా అండి చాలామంది అడిగారు మీరెందుకు గ్యాప్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు, వచ్చింది. నేను తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ న్యాచురల్గానే వచ్చింది, ప్లాన్ చేసుకుని తీసుకోలేదు. సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్, సో మీరు అలా చేయకపోవడానికి రీజన్? ఐ థింక్ దిస్ ఇయర్ నేను 5 films చేస్తున్నానండి. సో నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే 5 films చేస్తున్నానని చెప్పట్లేదు, ఈవెన్ 1 film వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో ఇది ఐ కాంట్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హ్యావ్. ఓకే, శ్రీరామాదిత్య గారు, సో మీ ఫిలిమ్స్ చాలా స్టైలిష్గా మేకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పటివరకు యూజువలీ నేను తీసిన సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్, అంటే ట్విస్ట్లు, టర్న్లు, ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ బ్యాక్ డ్రాప్, ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. సో ఒక డిఫరెంట్ వన్, అంటే మనకి నేను యంగ్ అన్నప్పుడు ఖుషి చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే నా ఫేవరెట్ ఫిల్మ్ అది. సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు. ఈ సినిమా అది ఇస్తుంది ఖచ్చితంగా. సేమ్ క్వశ్చన్ సార్ ఆదిత్య గారు. సో ఇది కథ చూస్తే ఫిక్షనల్, మీ స్టోరీనా ఎవరిదైనా స్టోరీ? కాదండి, ఎవరి స్టోరీ కాదు, ఫిక్షనల్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బాబుని ఎలా పెంచాలనేది చూసిన ట్రైలర్ లో. సో ఇది ఏదన్నా ట్రూ స్టోరీ? సో నేను ఏం చెప్పినా రివీల్ అయిపోద్ది, బట్ అందరికి చాలా 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 కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. సర్వా గారు. సర్వా, ట్రైలర్ సూపర్ ఉంది, కంగ్రాచులేషన్స్. గౌరీ, శంకర్ దాదా చూస్తే 20 years అవుతుంది కెరియర్. ఈ 20 years కెరియర్లో ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నది. సో మీకు ఎలా అనిపిస్తుంది 20 years కెరియర్లో? అంటే ఇన్ని రోజులు యాక్టివ్గా లేనంటారా? లేదు, ఇప్పుడు బాగా ఉంది. చూస్తే స్క్రీన్ మీద చూస్తే నాకు అంటే అది ఎక్స్పీరియన్స్. పర్ఫెక్ట్ మ్యాన్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అప్పుడు మరి 20 years అయిపోయింది కదా, అప్పుడు మరీ చిన్న పిల్లోడిని. బట్ యా, ఇట్స్ అ గ్రేట్ జర్నీ. ఐ థింక్ 20 ఏళ్ళు సర్వైవ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండటం, ఇలాంటి డైరెక్టర్లు, ప్రేక్షకులందరూ ఇలా హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో ట్రావెల్ అవటం, ఐ థింక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా. యాక్చువల్లీ ఒక్క జీతం వరకు అన్ని ఫ్లాపుల్లోనే ఉన్నా, కొంచెం తగ్గి ఉండే. బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్నా, వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల్లా. సో థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఈ సినిమా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్కి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది? సినిమా కథకా? ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాబుని పిల్లలు పెంచడం అనేది అందు కదా, ఇందులో పిల్లలు పెంచడం అనేది అంటే ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటాను నేను. ఐ మీన్ ఆ ఫ్రీ స్పిరిటెడ్, బికాజ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే ఈ విక్కీ అనే క్యారెక్టర్కి అసలు ఒక క్యాల్కులేషన్ ఉండదు, ఒక ఫార్ములా ఉండదు, ఇది రైట్ రాంగ్ అసలు ఏముండదు. ఆ స్వామికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు రూల్స్ లేవు, ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు, నచ్చినట్టు చేస్తాడు. సో అడిగా, నేను ఇలానే ఉండనా, నీకు ఓకేనా, నీకు చాలా టార్చర్ పెడతా సినిమాలో, ఒకవేళ నీకు ఆ క్యారెక్టర్ అదైతే అని. లేదు స్వామి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, అసలు నేను ఏం అడగను,
మీరు చచ్చిపోతారు నిజంగా, మీరు ఆలోచించుకొని చెప్పండి అన్న, మీరు అలానే ఉండండి అన్నాడు, చంపేశా.